నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఉత్తరాంధ్రకు జగన్ చేసిందేమీ లేదని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఒక ఐటీ పరిశ్రమను కూడా తీసుకురాలేదని చెప్పారు. ప్రధాని మోదీ పర్యటనపై సమీక్ష అనంతరం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. కియా పరిశ్రమను తీసుకువచ్చింది చంద్రబాబే. వైసీపీ పాలనలో రాష్ట్రం నుంచి కంపెనీలు తరలిపోయాయి. గతంలో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. చేశారా? ప్రస్తుతం దేశంలో భారీగా పింఛన్ ఇస్తోంది ఏపీనే. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు మేము చెల్లిస్తున్నాం. గాడి తప్పిన పాలనను సరైన దారిలో పెడుతున్నాం. విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు తీసుకువస్తాం. ఏపీకి కావాల్సిన ప్రతి ప్రాజెక్టుని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు అడుగుతూ ఉన్నారు. అన్ని ప్రాంతాలకు నీరు అందించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని లోకేష్ తెలిపారు. సిపిఎస్ రద్దు చేస్తున్నారు. ఏమైంది? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నారు. ఏమైంది? అయినా మర్చిపోయారా? మళ్ళీ వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు మేమున్నాం. వాళ్ళు 1000 రూపాయలు పెంచేదానికి, గత ప్రభుత్వం 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. మేము అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదండి. వృద్ధులకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అంత పెన్షన్ ఇస్తుంది. నంబర్ 1. రెండోది, అన్న క్యాంటీన్ మూసేసింది ఎవరు? వైకాపా ప్రభుత్వం. మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించింది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం. రెండోది. మూడోది, దీపం పథకం హామీ ఇచ్చాం, అమలు చేశాం. తల్లికి వందనం మేము డేట్స్ ఇచ్చాం. రైతులకు ఇవ్వాల్సింది కూడా మేము డేట్స్ ప్రకటించాం. మత్స్యకారులు కూడా మేము చెప్పాం. ఇప్పుడు అడుగుతున్నారు, నేను అడుగుతాను, ఎందుకు మీరు బకాయిలు పెట్టారు? మళ్ళీ ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు మీరు ఎందుకు పెట్టెళ్లారు? స్కూల్ కిట్ కి 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టెళ్లారు. ఆ బకాయిలు మేము చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా గత ప్రభుత్వం దాదాపు 1800 కోట్ల బకాయిలు పెడితే మేము చెల్లిస్తున్నాం. మా పైన బాధ్యతను, మేము బాధ్యత నుంచి పారిపోవట్లేదు, చెల్లిస్తున్నాం. కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా వడ్డీ కూడా వచ్చి మన నెత్తిమీద పడింది. ఇప్పుడు ప్రతి నెల మాకు 4000 కోట్ల డెఫిసిట్ తో బడ్జెట్ నడుస్తుంది. 4000 crore డెఫిసిట్, 4000 కోట్లు. ఈరోజు జీతాలకి చెల్లించడానికి చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం. కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో లిటరలీ మేము నెట్టుకుని వస్తున్నాం. ఇంకా టైం పడుతుంది. విధ్వంసం మామూలుగా చేయలేదు. నేను వెళ్ళి ఒక కంపెనీని కలిస్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి? నన్ను అడిగారు. అదేంటి ఇట్లా అంటే, గతంలో మేము ఇబ్బంది పడ్డాం కదా. గతంలో ఇట్లానే రెన్యూబుల్ ఎనర్జీ పీపీఎల్ క్యాన్సిల్ చేశారు, లూలు తరిమేశాడు, ఇట్లా అనేక కంపెనీలు తరిమేశారు. కియా మోటార్స్ కూడా బాగా ఇబ్బంది పెట్టారు. సో మీరు మాకు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ అధికారంలోకి రాదు, అప్పుడు మేము వచ్చి పెట్టుబడి పెడతాం అని చెప్తున్నారు. లిటరలీ బాండ్ పేపర్ మీద నన్ను సంతకం పెట్టమంటున్నారు. అంత విధ్వంసం జరిగిందండి. రాష్ట్రం దారి తప్పింది. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన కలిసికట్టుగా మేము చేస్తున్నాం. అమ్మా, గతంలో నేను చెప్పాను, డబుల్ ఇంజిన్ సర్కార్ ఇది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఒకే ప్రభుత్వం, కేంద్ర రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం అంటే అభివృద్ధికి. గత ప్రభుత్వం శాంతి భద్రతల్ని గాలికి వదిలివేసిందని హోంమంత్రి అనిత విమర్శించారు. విశాఖ సెంట్రల్ జైల్లో ఫోన్ కనిపించిందన్న ఆరోపణలతో ఆమె విశాఖ సెంట్రల్ జైలుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జైల్లో గంజాయి వాడుతున్నారని ఆరోపణలు వచ్చాయని చెప్పారు. విశాఖ సెంట్రల్ జైలు లోపల వివాదాస్పద ఘటనలపై విచారణ జరుగుతుందని అన్నారు. ఇప్పటికే కొంతమందిని విశాఖ కేంద్ర కారాగారం నుంచి ఇతర జైలుకి బదిలీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాటం కలిగితే ఉపేక్షించేది లేదని ఈ
సందర్భంగా హెచ్చరించారు. విశాఖ జైలులో ఘటనలపై కమిటీ వేసినట్లు చెప్పారు. 10 రోజుల్లో నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అనిత హెచ్చరించారు. మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో న్యూస్లోకి వస్తూనే ఉంది. విషయం ఏంటంటే లాస్ట్ సూపరింటెండెంట్ కూడా సస్పెండ్ చేసే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే లోపలికి గాంజా సరఫరా అన్నది జరుగుతుంది. కొంతమంది స్టాఫ్ లోపల ఖైదీలకి గాంజా సరఫరా చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని ఆరోపణలు రావటం, దాని నేపథ్యంలో లాస్ట్ టైం కూడా మేమందరం కూడా దీని మీద ఎంక్వైరీ వేయడం జరిగింది. కొన్ని నిజాలు బయటపడిన తర్వాత కొంతమందిని కూడా అక్కడి నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ రోజు నుంచి నేను లాస్ట్ టైం ఇక్కడికి ప్రెజెంట్ విజిట్కి ఫార్మల్ విజిట్కి వచ్చినప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో ఇక్కడ అబ్జర్వ్ చేసి వాళ్ళందరినీ కూడా కొంచెం ఎలర్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతిసారి మేడం ఏంటి లాస్ట్ 5 years గురించి మాట్లాడతారని మీరు అనుకోవచ్చు, కానీ ఆ ల్యాప్సెస్ అన్నవి చాలా క్లియర్గా మేము ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లాస్ట్ గవర్నమెంట్ కంప్లీట్గా ప్రిజన్స్ తాలూకా సెక్యూరిటీ పర్పస్లో కానీ వాటి మెయింటెనెన్స్ విషయంలో కానీ లోపల అసలు కనీసం ట్రాన్స్ఫర్స్ విషయంలోని కానీ లోపల ఏం జరుగుతుంది అన్నది కంప్లీట్గా వదిలేశారు. మేము వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మేము అబ్జర్వ్ చేసుకుని పిన్ టు పిన్ మేము ఎంక్వైరీ చేసుకుని ప్రతి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటా ఉంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి అది ఇబ్బంది కలిగే పరిస్థితులు రావచ్చు. ఆ ఇబ్బందులు ఎవరికి ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా సెక్యూరిటీ సేఫ్టీ అన్నది ముఖ్యం. కాబట్టి ద సేమ్ టైం లోపల ఎలాంటి ప్రిజనర్స్ మనం అనేసరికి లోపల ముద్దాయిలందరూ కూడా రకరకాల కేసులో బయట లేదండి. నేను ఇప్పుడే చెప్పాను, ఎక్కడ కూడా సర్వేలెన్సెస్ ఏ మూలన కూడా ఒక్క చిన్న పార్ట్ కూడా వదలకుండా అన్ని ఏరియాస్ నుండి కూడా ఈరోజు సీసీ కెమెరాస్ పెట్టమని ఇప్పుడే మేము చెప్పడం జరిగింది. వితిన్ 10 days లో మొత్తం మానిటరింగ్ అండ్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సూపరింటెండెంట్ రూమ్ లో ఎవ్రీథింగ్ ఏ మూలన చూసినా కూడా ప్రెజెంట్ కనిపించేటట్టుగా మేము ఈ రోజు సీసీ కెమెరాస్ పెట్టడానికి కూడా సిద్ధపడ్డాం. ఇంత చిన్న మొక్క మీకు చూపించమన్నా కూడా చూపిస్తాను, పెద్ద విషయం ఏం కాదు. బయట ఎంక్వైరీకి పెద్ద టైం కాదండి. నాకు మహా అయితే ఒక 10 days 15 days లో మాకు రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఎంక్వైరీ చాలా క్లియర్ గా. ఎందుకంటే ఇది ఎవరు దాచేది కాదు, దీన్ని అలా కాదండి, దీన్ని దాచేది కాదు, దీన్ని ఎక్కడ కూడా మబ్బి పెట్టలేము, ఏదో మసిపూసి మారడికాయ కూడా చేయలేము. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. సో ఏ మొబైల్ నుంచి ఏ నెంబర్కి వెళ్ళింది ఒకటి మాత్రం క్లియర్, ఇక్కడ లోపల నుంచి ఏ నెంబర్తో మాట్లాడినా కూడా వాడు కూడా శిక్షార్హుడే కదా. సో కాబట్టి ఇందులో ఎంతమంది బయటకు వస్తారు ఆ డాట్స్. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద నిర్వహించిన హైందవ శంకరావం సభ విజయవంతమైంది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలతో పాటు హిందూ ధార్మిక ఆధ్యాత్మిక సేవా సంఘాల ప్రతినిధులు పీఠాధిపతులు హాజరయ్యారు. దీంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అంతకుముందు సభ ప్రారంభం సందర్భంగా భారతమాత చిత్రపటం వద్ద విహెచ్పీ నేతలు పీఠాధిపతులు జ్యోతి ప్రజ్వలన చేశారు. 5 ఏళ్లలో హైందవ ధర్మంపై విపరీతంగా దాడి జరిగిందని ఈ సందర్భంగా రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ధ్వజమెత్తారు. దెబ్బతిన్న హిందువుల మనోభావాలని ప్రతి ఒక్కరికి వివరించాలనే ఉద్దేశంతో సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మత మార్పిడిలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. అందరినీ ఒక తాటిపైకి తీసుకువస్తేనే ఆలయాల స్వయం ప్రతిపత్తి హిందూ ధర్మ పరిరక్షణ సాధ్యమవుతుందని పురంధేశ్వరి తెలిపారు. ఆఫీసర్స్ ఉంటామంటే మాకు అభ్యంతరం లేదు, కానీ ఆ ప్రతిష్ఠాదులు చేసినటువంటి పెద్దలు ఎవరున్నారో వాళ్ళ ఆదేశానికి విరుద్ధం కాని రీతిలో వాళ్ళు వాటిని నిర్వహించగలిగేట్టుగా అయితే వాళ్ళు ఉండాలి, లేకపోతే వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అంగీకరిద్దామా? దానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉండాలా పోవాలా అది తర్వాత వాళ్ళు నిర్ణయం చేస్తారు. కానీ ఇప్పుడు మనం కోరేది ఒకటే, ఏ ఆలయమైనా, అది చిన్న ఆలయమైనా, తిరుపతి లాంటి దుర్గా అమ్మవారి ఆలయం లాంటిదైనా, వేములవాడ లాంటి ఆలయం, ఏ ఆలయమైనా కానివ్వండి, ఆ ఆలయపు విధానం, ఆలయపు సంప్రదాయం, ఆలయపు పద్ధతి, అక్కడ ఆచారం, అక్కడ కట్టుబాట్లు వాళ్ళు చెబితే మనం అందరం వాటిని పాటిస్తున్నాం. ఇలా జరగాలి అని వారు నిర్ణయం చేస్తే మనం అందరం మన ఆఫీసుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో పక్కన పెట్టి అందులో సేవలు అందిస్తున్నాం. కుర్రవాళ్ళంతా అందులో ఎన్నెన్నో రకరకాలైనటువంటి ఉత్సవాలు చేస్తున్నారు. పెద్దలు చేసిన నిర్ణయానికి కట్టుబడి
సమాజం అంతా దాంట్లో తాను ప్రభుత్వ అధికారిని అన్న విషయాన్ని కమిషనర్ మరచి ప్రవర్తిస్తున్నారని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తెలిపారు. గుంటూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బుడమేరు ముంపు సమయంలో జరిగిన ఉపద్రవాన్ని అడ్డుపెట్టుకుని కమిషనర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. 9 కోట్లకు పైగా నిధుల్ని వరదల్ని అడ్డుపెట్టుకుని దుర్వినియోగం చేశారని అన్నారు. ఆగమేఘాల మీద నిధుల్ని మంజూరు చేశారు. తనకు నచ్చిన వారికి బిల్లుల్ని చెల్లించారని అన్నారు. మేము అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక ఒక్క పదాన్ని అడ్డుపెట్టుకుని బాయ్కాట్ చేసే అధికారం కమిషనర్ కి ఎవరిచ్చారు అని సూటిగా ప్రశ్నించారు. నేనే రాజు నేనే మంత్రి అన్న విధంగా కమిషనర్ వ్యవహరించడం కుదరదని స్పష్టం చేశారు. కౌన్సిల్ సమావేశం సందర్భంగా జరిగిన ఘటనపై ఉన్నత స్థాయి అధికారితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా నిధుల దుర్వినియోగం జరిగిందని విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని చెప్పారు. 4వ తారీఖు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో జరిగినటువంటి అంశాలపైన గుంటూరు నగర ప్రజలకు కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి అన్నింటికీ అందరికి కూడా ఏది నిజం ఏది అబద్ధం అనే విషయాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మాపై ఉన్నది. కాబట్టి ఇందులో భాగంగా ఈరోజు మీడియా మిత్రుల ద్వారాగా గుంటూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ప్రజలకందరికీ, అదేవిధంగా రాష్ట్ర యావత్తు గుంటూరు నగరంలో కౌన్సిల్లో ఏం జరిగిందనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి ప్రజానికానికి అందరికి కూడా వాస్తవాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. నేను జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో కోటి ప్రజాప్రతినిధి ఒక ప్రశ్నని నగరపాలక సంస్థ అధికారులు అడగడం జరిగింది. ఆ ప్రశ్న ఏంటంటే, గుంటూరు నగరపాలక సంస్థలో మొత్తం ఎన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నవి, ఆ ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి ఇప్పటి వరకు ఏమైనా విత్డ్రా చేశారా, విత్డ్రా చేస్తుంటే ఎన్ని నిమిత్తం విత్డ్రా చేశారు, ఆ వివరాలతో పాటు గుంటూరు నగరపాలక సంస్థలో కాంట్రాక్టర్ పనుల నిమిత్తము వివిధ రూపాల్లో పనులు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లకి మీరు ఏ విధంగా బిల్లులు చెల్లింపులు చేస్తున్నారని, అంటే ఏం తమాషా చేస్తున్నారని అడిగాం. దానికి కమిషనర్ గారి దగ్గర నుంచి లేచి మీరు తమాషా అనేటువంటి పదాన్ని మీరు వాడకూడదు అని అన్నాడు. అన్నప్పుడు నేనేం చెప్పాను, మేము 1-10 సార్లు తమాషా చేస్తున్నారనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది? మీరు రాసినటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ ఎవరు రాశారని మేము 1-10 సార్లు అడుగుతుంటే మీరందరూ నమ్మకం నిలబెట్టినట్టు అట్లా కూర్చుంటే మమ్మల్ని అందరినీ మీరు ఏమనుకుంటున్నారు అనే దాంట్లో భాగంగానే మేము మాట్లాడాము అనే లోపు ఆయన మైక్ తీసుకోవటం, ఇట్లా విసిరి కొట్టేయటం, పేపర్లు చించేయటం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మాకైతే ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఆశ్చర్యం వేసిందంటే, ఎప్పుడైనా గౌరవ సభ్యులు మాట్లాడటం, గౌరవ సభ్యులు విషయాల్లో ఎక్కడన్నా విభేదాలు రావటం, అంటే ఒక సభ్యుడు మాట్లాడేదానికి ఇంకో సభ్యుడికి వ్యతిరేకంగా అనిపించడం, వీటి మధ్యలో జరిగే క్రమంలో గౌరవ సభ్యులు ఎక్కడన్నా బయటికి వెళ్తాం చూస్తూ ఉంటాం. అక్కడ కౌన్సిల్ అంటే హెడ్ ఆఫ్ ది హౌస్ మేయర్ గారికి వచ్చినారు. ఏదైనా ఉంటే కమిషనర్ గారు ఎవరితో మాట్లాడాలి, మేయర్ గారితో మాట్లాడాలి. ఏదైనా ఉంటే అక్కడ చర్చ జరపాలి. అంతే తప్పనిచ్చి అక్కడ కమిషనర్ గారు లేచి మైకి విసిరి కొట్టి పేపర్లు చించేసి వెళ్ళినటువంటి విధానము ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి మాట అక్కడ కౌన్సిల్లో రికార్డులో కనపడతా ఉంది. ఈ రికార్డులకు సంబంధించి నేను ఈరోజు అడుగుతా ఉన్నా, నేను కమిషనర్ గారిని అడుగుతా ఉన్నా, నేను పైన ఉన్నటువంటి అధికారులకు కూడా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, దీనిపైన ఖచ్చితంగా మంది మధ్యకాలంలో వరదలు వచ్చినప్పుడు ఏం చెప్పాడు, అక్కడ పాపం ప్రజలు 4 అడుగులు 5 అడుగులు నీటిలో సంసారాలు చేశారు, నీటిలో నివాసం చేశారు, నీటిలో ప్రాణాల చేతిలో పెట్టుకుని బతికారు, వాళ్ళు వాష్రూములకి వెళ్ళటానికి కూడా మేము వాటర్ బాటిల్ సప్లై చేసామని చెప్పినటువంటి పరిస్థితులు మీడియా ద్వారా మేము విన్నాం. మరి ఇంత పరిస్థితుల్లో 17 లక్షల ఫుడ్ ప్యాకెట్లకి 3,31,800 వాటర్ బాటిల్స్ సరిపోతాయి. 17 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ కి కనీసం ఒక్కొక్క ఫుడ్ ప్యాకెట్ ఒక 1/2 లీటర్ బాటిల్స్, మళ్ళీ లీటర్ బాటిల్స్ కూడా కాదు ఇక్కడ పంపించింది. 24,64,500 డబ్బులు పే చేశారు. అలాగే ఇంకా విచిత్రమైన అంశం ఏంటంటే 13,58,992 హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్లు సప్లై చేశారంట. 13,58,992 మిల్క్ ప్యాకెట్
ఆ అధికారి సమక్షంలో ఎవరిది తప్పు ఉంది, ఎవరిది ఒప్పు ఉంది, కమిషనర్ గారు ప్రవర్తించిన తీరు దానిపైన చర్యలు తీసుకోవాలి, మేము ప్రవర్తించిన తీరు పైన తప్పులుంటే మా పైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సభాపూర్వకంగా మీ అందరి ద్వారా కూడా గుంటూరు నగర ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇటువంటి పరిస్థితులు రాబో రోజుల్లో ఉత్పన్నం కాకుండా సక్రమంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గౌరవ కౌన్సిల్ ని అగౌరవపరచకుండా చూసేటువంటి కమిషనర్ ని వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి. గౌరవప్రదంగా నడిపించే ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇక్కడ వేస్తే ప్రజలకు మంచి జరిగిద్దని చెప్పి సందర్భంగా మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటాం. నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. గుంటూరు స్తంభాల గరువులో నూతనంగా ఏర్పాటు చేసిన వర్తమాన్ యోగా ట్రైనింగ్ సెంటర్ ని ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా సాధన ఎంతో దోహదపడుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకోవాలని కోరారు. అదేవిధంగా యోగా సాధన వలన కలిగే ప్రయోజనాలని యోగా గురువులు ఆది నారాయణ మల్లికార్జునరావు మీడియాకు తెలిపారు. దీంతో ఒకటి ప్రారంభించండి. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनाय అయితే మేము ఇండియన్ యూనివర్సిటీలో బ్యాక్ కూడా మేము ట్రై చేసాం. ఈపీ కరికులంగా తీసుకోవడానికి ఒక మైనర్ తీసుకోవడానికి 200 hours లైక్ 50 hours లైక్ దాని స్టూడెంట్స్ మనం చేయకూడదు అనేది ట్రై చేస్తాము. కొద్దిగా సక్సెస్ అవుతాము. ఇంకా ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఎందుకు తీసుకురావాలని ప్రయత్నించాము అంటే చాలా ఎక్కువ మందికి, చాలా ముఖ్యంగా మహిళలు ఎక్కువ మందికి చూడటానికి ఫిట్ గా ఉంటారు కానీ బట్ హిమోగ్లోబిన్ లెవెల్స్ కానీ లేకపోతే వాళ్ళు ఆహార అలవాట్లు కానీ ఇవన్నీ చూస్తే ముఖ్యంగా మన ప్రాంతం వారికి చాలా మంది ఈ విషయాల్లో లోపాలు ఉన్నాయి. అంత బలంగా కానీ అంత హెల్తీగా కానీ ఉండే పరిస్థితి చాలా మందిలో ఉంటాయి. మా స్టూడెంట్స్ అందరికీ కూడా హెల్త్ టెస్ట్ చేసిన ప్రతి దాదాపుగా 80% ఉమెన్లో ఏదో చాలా ఎక్కువ ఇష్యూస్ కనిపిస్తాయి కానీ తక్కువ ఇష్యూస్ దానికి కారణం లైఫ్ స్టైల్ ఒకటి, యాక్టివిటీ లైఫ్ కోసం దీంతో పాటుగా ఈటింగ్ హ్యాబిట్స్, తినే విషయంలో కానీ వీటన్నింటినీ కూడా కొద్దిగా మనం నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు, అదేవిధంగా ఈ సంస్థ అధినేతలు మా సోదరి శ్రీమతి భాగ్యలక్ష్మి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చేసుకుంటూ, జనరల్ గా మనందరికీ తెలిసినటువంటి విషయమే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం వైపు చూస్తూ ఉంది. మోడీ గారి యొక్క పిలుపు మేరకు జూన్ 27వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం, మొన్న డిసెంబర్ 20వ తేదీన అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాన్ని జరుపుకోవడం. శివ సమారంభా వ్యాస శంకర మధ్యమా అస్మరాచార్య పర్యంతా వందే గురు పరంపరా వందే గురు పరంపరా. అందులో భాగంగా మన గుంటూరు నుంచి కూడా మనం యోగా టీచర్స్ ని క్వాలిటీ ట్రైనర్స్ తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఈ సెంటర్ ప్లాన్ చేశాము. సో ఇలాంటి వాళ్ళ సపోర్ట్ మాకుంటే
చాలా మంచి ఈవెంట్స్ మేము ప్లాన్ చేస్తాం సార్. మంచి క్వాలిటీ ట్రైనర్స్ ని సొసైటీకి అందించాలనుకుంటున్నాము. సో ఇక్కడ మన అక్క కూతురు వెంకటలక్ష్మి అని మన యూనివర్సిటీలో నేను ఫార్మసీ చేస్తాను సార్. ప్రెసెంట్ ఈవెంట్కి వచ్చారు. ఇంకా మా యూనివర్సిటీలో కూడా మీ సపోర్ట్ ఉంటే మేము మంచి అవేర్నెస్ క్యాంప్స్ కూడా ప్లాన్ చేస్తాము. థ్యాంక్ యూ సార్, మీరు వచ్చి యోగా గురించి ఇంత మంచిగా మాట్లాడినందుకు. నెక్స్ట్ ఇంకొక మన గెస్ట్ మల్లికార్జున గురుజీని. జాయింట్ కమిషనర్ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలని గుర్తించే సంస్థ ద్వారా గుర్తింపు పొంది ప్రపంచ ఆరోగ్య పటంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ గుంటూరు పేరు చేర్చడం ఎంతో గర్వించదగ్గ విషయమని ఆస్టర్ రమేష్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలిపారు. గుంటూరు రమేష్ హాస్పిటల్ నందు 36వ వార్షికోత్సవం సందర్భంగా ఏపీ గెట్ హెల్దీ అనే నినాదంతో గుంటూరు రమేష్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ల బృందంతో కలిసి మాట్లాడారు. ఈ వైద్య శిబిరంలో 1700 మంది తమ సేవల్ని వినియోగించుకున్నారని తెలియజేశారు. గుంటూరు రమేష్ హాస్పిటల్ స్థాపించి 9 సంవత్సరాలు పూర్తయిందని, కోస్టల్ కారిడార్ ప్రాంతాల్లో హాస్పిటల్ సేవలు అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అలాగనే అత్యాధునికమైన వైద్య చికిత్సల్ని ఆంధ్రప్రదేశ్ లో అందిస్తున్నామని, తాము మైట్రాక్ లిఫ్ట్ గుండె శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయం ఇంటర్నేషనల్ విధానంలో చికిత్సల్ని ఆంధ్రప్రదేశ్ లో గుంటూరులో మొట్టమొదటిసారిగా చేయడం జరిగిందని చెప్పారు. కార్యక్రమానికి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మమత రాయపాటి, గ్రూప్ బిజినెస్ హెడ్ డాక్టర్ కార్తిక్ చౌదరి మరియు డాక్టర్ల బృందం ఎల్ రామారావు, డాక్టర్ టి సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అండ్ అట్లాగే ఇక్కడ శ్రీగీత గారు, సో షీఈ్ మెడికల్ డైరెక్టర్, అండ్ నీరేన్ అండ్ సందీప్, cardiologist, Bhanu Teja, Apurva, pediatricians, birth and beyond. So we are happy that there is synergism and we have a very strong committed team and they only do the ethical thing. Capital ki ప్రాశస్త్యం పెరిగింది మనకి. సో గుంటూరు, విజయవాడ, ఇన్నర్ అండ్ అవుటర్ రింగ్ రోడ్స్లో ఉన్నటువంటి జోన్ అంతా కూడా వైబ్రేటింగ్ విత్ ఆల్ పాజిటివిటీ అండ్ ఆల్. సో గుంటూరులో ఇప్పుడు మేము దాదాపు 9 years అయింది ఇక్కడ స్టార్ట్ చేసి. సో ప్రాబబ్లీ ఆల్ ఆఫ్ యూ ఆర్ అవేర్ దట్ గుంటూరు హాస్పిటల్ ఈజ్ ది ఓన్లీ హాస్పిటల్ ఇన్ ది హోల్ స్టేట్ విచ్ ఈస్ JCI accredited, Joint Commission International. Second time కూడా, not only that, it is re-accredited again. అంటే after maintaining the standard, they again checked, they said yes, you are maintaining well. సో దాంట్లో మీ అందరికీ ప్రాబ్లీ NABH, JCI వీటి గురించి మీకు ప్రాబ్లీ చాలామంది తెలిసే ఉంటుంది. కానీ క్వాలిటీ పారామీటర్స్ మోర్ దాన్ 150 ఇంపార్టెంట్ ఏరియాస్లో హౌ యూ మేనేజ్ ది థింగ్స్ యాజ్ పర్ ది సిస్టమ్స్ సో దట్ ఎర్రర్స్ జరగకుండా పేషెంట్ ది ప్రైమ్ ఎయిమ్ ఈజ్ scientific treatment and limiting or minimizing the human errors, because documentation and then validation, everything is there. ఈ రోజున మేము ఈ 9 సంవత్సరాల నుంచి క్వాలిటీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎమర్జెన్సీ మెడిసిన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా పేషెంట్ని అటెండ్ అవ్వడం, ఎమర్జెన్సీలో ఏదైనా సరే ప్రొసీజర్స్, సర్జరీ కావచ్చు, కార్డియాలజీ అవ్వచ్చు, న్యూరాలజీ అవ్వచ్చు, ఇవన్నీ. సో ఇప్పుడు ఇంతమంది మా కన్సల్టెంట్స్ ఉన్నారు. సో మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెరీ సీనియర్స్, హ్యావ్ లాట్ ఆఫ్ రెప్యుటేషన్ అండ్ ఆల్. అయితే మాకు ఇప్పుడు కోస్టల్ హెల్త్ కారిడార్, దట్ ఈస్ ది క్రక్స్ టుడే. ఏంటంటే కోస్టల్ హెల్త్ కారిడార్ అనేది దాదాపు మేము 12 సంవత్సరాల క్రితం అనుకున్నాము. సో విజయవాడ, ఇప్పుడు భీమవరం, తిరువూరు, గుంటూరు, ఒంగోలు వీటన్నిటిలో కలిపి సుమారు 1000 బెడ్స్ ఇప్పుడు మేము ఏర్పరచడం జరిగింది. ఇవి మేజర్ హాస్పిటల్స్, 4 ఎకానమీ హాస్పిటల్స్ అంటే ఇండో బ్రిటిష్ హాస్పిటల్, ఆరోగ్యశ్రీ చేసేవి, తిరువూరు హాస్పిటల్, ఒంగోలు, ఇవన్నీ కూడా అంటే ద బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్, సైంటిఫిక్ ట్రీట్మెంట్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ టు క్యాటర్ టు ది యాజ్ మెనీ సెగ్మెంట్స్ యాజ్ పాసిబుల్, మ్యాక్సిమం అందరికీ కూడా అందుబాటులో తీసుకురావడానికి. సో ఈ గుంటూరు అనే దానికి ఈ హాస్పిటల్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఐకానిక్ హాస్పిటల్స్. ఇందులో మేము ఈ 36 years అయిపోయింది స్టార్ట్ చేసి. అందులో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మామూలు అందరికీ కాకుండా ఈవెన్ ఆరోగ్యశ్రీలో కూడా సుమారు 20,000 గుండె ఆపరేషన్స్ మేము నిర్వహించాం విజయవాడలో. సో ఇక్కడ గుంటూరులో క్వాలిటీ ట్రీట్మెంట్తో పాటు
ఇప్పుడు మాకున్నటువంటి కోస్టల్ హెల్త్ కారిడార్లో కూడా అన్ని కూడా టెలి ఐసీయూ వీటితోటి కనెక్ట్. క్లాప్ ఆటో డ్రైవర్ల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని సిఐటియు సీఎన్ నాయకులు జేవి రాఘవులు, సిఐటియు నాయకులు వివి జవహర్లాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యల్ని పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. క్లాప్ ఆటో డ్రైవర్లు 2 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం బాలాజీ, యూనియన్ అధ్యక్షులు డి శివ, కార్యదర్శి ఎం రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంగళగిరి తాడేపల్లి స్లాబ్ ఆటో వర్కర్స్ సమ్మె జరుగుతూ ఉంది. ఒక దుర్మార్గమైనటువంటి చర్యలు కాంట్రాక్టర్ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. 3 నెలల నుంచి ఇది 3వ నెల కొనసాగుతుంది. ఇచ్చే 12,000 జీతం, మినిమం వేజెస్ కాదు, 20,000 కాదు, 18,000 కాదు, 12,000 రూపాయల జీతం స్లాబ్ కార్మిక ఆటో డ్రైవర్కి ఇస్తూ ఉంటే ఆ 12,000 కూడా గత 2 నెలల కాలం నుంచి రాకుండా 3వ నెల కూడా జరుగుతూ ఉంటే జీతాల మీద బతికే కార్మికుడి యొక్క జీవన పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ప్రభుత్వం, మన నియోజకవర్గ శాసనసభ్యులు, మినిస్టరు లోకేష్ గారు ఆలోచించాలి. అయ్యే దయచేసి లోకేష్ గారు, మా విన్నపం సిఐటిగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చేటప్పటికీ కార్మిక వర్గానికి న్యాయం చేస్తాను, మున్సిపల్ వర్కర్లు దేవుళ్ళు, వాళ్ళకన్నా సర్వీస్ చేసే స్థితి ఈ రాష్ట్ర దేశంలో ఎవరికి లేదు అని చెప్పి శాలువాలు కప్పారు, దండలేశారు. కానీ అయ్యా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, కాంట్రాక్టర్ 2 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే కమిషనర్ గారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య రంగంలో పనిచేస్తున్నటువంటి క్లాప్ ఆటో డ్రైవర్లు, ఈ క్లాప్ ఆటో డ్రైవర్లకి గత 2 నెలలుగా జీతాలు రాకపోవడం, వాళ్ళకి ఇచ్చేదే ఉన్న సాలిచాలని జీతాలు 12,500 ఇస్తారు. అందులో కూడా 2 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం వల్ల గత నెలలో జరిగినటువంటి క్రిస్మస్ పండుగ చేసుకోలేదు కార్మికులు, అదేవిధంగా నూతన సంవత్సరం చేసుకోలేకపోయారు. మళ్ళీ తిరిగి జనవరిలో సంక్రాంతి పండుగలు వస్తూ ఉన్నాయి. ఈ పండుగలు కూడా నోచుకున్నటువంటి పరిస్థితి కార్మికులు ఉన్నారు. అదేవిధంగా సంవత్సర కాలంగా వీరికి ఈఎస్ఐ, పిఎఫ్ వంటి సౌకర్యాలు అమలు చేయకపోవడం వల్ల అనారోగ్యాలు వచ్చినా, ఎటువంటి వాళ్ళకి వచ్చినా సరే పట్టించుకున్నటువంటి వాళ్ళు ఏ రకంగానూ వాళ్ళు నోచుకున్నటువంటి పరిస్థితి. సమస్య పెండింగ్ జీతాలు ఇవ్వాలి, వాళ్ళకి ఈఎస్ఐ, పిఎఫ్ చెల్లించాలి. ఈ 2 అంశాల పట్ల తాత్సారం చేస్తున్నారు. నెల నెల జీతాలు ఇవ్వట్లేదు. అధికారుల్ని, మున్సిపల్ కమిషనర్ గారిని అడిగితే మేము 20 లక్షల రూపాయలు కాంట్రాక్టర్కి ఇచ్చాము, మరి జీతాలు ఎందుకు ఇవ్వలేదో మీరే ఫాలో అప్ చేసుకోండి అని చెప్పేసి ఆయన మాకే ఎదురు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మేము చెప్పాం, ఆ కాంట్రాక్టర్ని పిలిపించండి, మాట్లాడండి. పెదకూరుపాడు మండలం పాటిబండ్లలోని 3 రాజుల దేవాలయం శతవార్షికోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. వార్షికోత్సవ వేడుకలతో పాటు గుంటూరు మెత్రానులుగా సేవ చేసిన శ్రీ మహాగణ డాక్టర్ గాలిబాలి హాజరయ్యారు. రూబీ జూబ్లీ వేడుకలు జరుపుకోవటం ఆనందంగా ఉందని పాటిబండ్ల విచారణ గురువు ఫాదర్ చిన్నాబత్తిని హృదయరాజు తెలిపారు. అదేవిధంగా 2వ రోజు పూజా కార్యక్రమాలు కూడా ఎంతో వైభవంగా కొనసాగాయి. గుంటూరు మెత్రాసన గురువులు పాటిబండ్ల గ్రామంలో గురువులుగా అభిషేకం పొందిన గురువులచే దివ్య పూజ బలి నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో విచారణ గురువులు చిన్నాబతిని హృదయరాజు, సురేష్ తదితర గురువులు పెద్ద ఎత్తున విశ్వాసులు హాజరయ్యారు. ఇప్పుడు మేము బంగారం రామరాణి సుగంధులుగా మా ప్రభు అయిన సూచితమైన ఈ అపద్రాక్షసులను నీకు అర్పిస్తున్నాము. వీటిని పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాము. మా నాలుగు క్రీస్తు ద్వారా
ఈ మనవి చేస్తున్నాము. కారుణ్య చేకుడా చేకులోడు భోజనానంతరము పాత్రమునందుకని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.